ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2, 2009 ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఒక చేదు రోజుగా మిగిలిపోయే రోజు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పటి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన రోజు. ఆ రోజు అసలు ఏం జరిగింది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు? తండ్రి చనిపోతే తండ్రి మరణం జరిగి ఉన్నటువంటి సందర్భంలో ఆయన బాడీ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం కోసం సంతకాల సేకరణ జరిగిందా? సీఎం పదవి కోసం జగన్మోహన్ రెడ్డి ఆరాటపడ్డా? తండ్రి మరణాన్ని సీఎం పదవి కోసం జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నాడా? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నా తండ్రిని చంపింది రిలయన్స్ వాళ్ళు అని చెప్పేసి ఒక అనుమానం లేవనెత్తి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేపించి రిలయన్స్ ఆస్తుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులు, రాజశేఖర రెడ్డి అభిమానులు విధ్వంసం క్రియేట్ చేశారు. దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి? అసలు అప్పట్లో ఏం జరిగింది? తండ్రి మరణాన్ని తన సీఎం పదవి కోసం జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నాడా? అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు మరణించినటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లా నల్లమల అడవుల ప్రాంతానికి అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, నిజానికి సెప్టెంబర్ 2, 2009 ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజు. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నారు, కర్నూలు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా. ఆ రోజు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎక్కడున్నారు? అంటే ఆయన మరణించిన రోజు ఎక్కడున్నాడు అనేది నాకైతే స్పెసిఫిక్ తెలియదు. మేమందరం ఆయన ఎక్కడ పడిపోయింది, హెలికాప్టర్ ఎక్కడ ఉందనే దాని మీదనే మా అన్వేషణ అంతా. మాకు ఎర్లీ మార్నింగ్ కొంత క్లూ తెలిస్తే బయలుదేరి కాలినడకన పావురాల గుట్టకి నేను, రఘువీరారెడ్డి గారు, కొంతమంది మిత్రులను కలిసి కాలినడకన దాదాపు 20 కిలోమీటర్లు దాదాపు పై నడిచి అక్కడికి రీచ్ అయ్యాం. అప్పటికే ఎయిర్ ఫోర్స్ దళాలు రావటం, అదంతా క్లీన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ ప్రాసెస్లో మేము కూడా ఆ చివరి నిమిషంలో ఆయన్ని అక్కడ రీచ్ అవ్వడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నది అనేది నాకు స్పెసిఫిక్ సమాచారం. సార్, ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు మరణించిన విషయాన్ని మీరు గుర్తించారు. ఆ హెలికాప్టర్ సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. అక్కడ నుంచి బాడీ మీరు, రఘువీరారెడ్డి గారే హైదరాబాద్కి తీసుకొచ్చిందంటే ప్రముఖంగా ఉన్నారు. ఆ తర్వాత అక్కడ సంతకాల సేకరణ జరిగిందా? అంటే ఆయన బాడీని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కోసం సంతకాల సేకరణ జరిగిన మాట వాస్తవా? అవును. ఆ రోజు నెక్స్ట్ డే అంటే బాడీ తీసుకున్న తర్వాత అక్కడ స్మాల్ పోస్ట్ మార్టం లాంటి జరిగింది. తర్వాత నెక్స్ట్ వెంటనే హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నుంచి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. ఆ సంతకాల సేకరణలో మేము అందరం ఉన్నాం. ఆ రోజున ఎమోషనల్ లాంటిది, ఒక పాపులర్ లీడరు మా అందరికి నాయకత్వం వహించాడు క్యాబినెట్ లో. ఆయన నాయకత్వంలో 2 ఎన్నికలు చేశాం మేము. దృష్ట్యా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందని అందరిలో వాయిస్ వచ్చింది. మరి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. సంతకాలు సేకరిస్తున్నారు, మేము అందరం కూడా సంతకాలు. సార్, ఆ రోజు సంతకాల సేకరణ జరిగింది అనేది వాస్తవం. అయితే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ మేరకే జరిగిందా, ఆయన తెలియకుండా జరిగిందంటారా? నేను అట్లా అనుకోవటానికి వీల్లేదు, కానీ ఆయన చెప్పాడా లేదని నేను ఖచ్చితంగా నాకేం ఎవిడెన్స్ లేదు. కానీ బట్ ఆయనకు తెలుసు సంతకాల సేకరణ జరుగుతున్న విషయం ఆయనకు తెలుసు. అంతా అందరూ ప్రత్యక్షంగా జరిగింది, రహస్యమే లేదు కదా, ఇంట్లోనే జరిగింది రాజశేఖర గారి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. అందరం గుంపులు ఎమ్మెల్యేలు అంతా 294 మంది ఎమ్మెల్యేలు, అప్పుడు పెద్ద సంఖ్య కదా. మా దాదాపు 160-170 మంది కాంగ్రెస్ వాళ్ళే ఉన్నాం అప్పుడు. సేకరణ జరుగుతున్నప్పుడు ఇంట్లోనే అంత కోలాహలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉన్నాడు. ఆయన చెప్తే చేసామంటే నా దగ్గర ఎవిడెన్స్ లేదు, కానీ బట్ ఆయనకు తెలుసు మేము చేస్తున్న సంతక సేకరణ. నివారించే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఇప్పుడు ఈ సందర్భం కాదు కదా, నివారించే ప్రయత్నం చేయలేదు. అదేం జరిగినట్టు నాకేం లేదు. మేము ప్రత్యక్షంగా అక్కడ ఇంట్లోనే చేసాం సంతకాల సేకరణ. అలాంటిది ఏమి సార్. ఇప్పుడు నిజానికి అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు నిరాకరించింది సార్ ముఖ్యమంత్రి పదవి జగన్కి ఇవ్వడానికి? అంటే నాకున్న సమాచారం ఏంటంటే ఆయన అప్పుడే ఎంపీ అయ్యాడు, ఫ్రెష్ గా రాజకీయాల్లోకి వచ్చాడు. అవును. వెంటనే మళ్ళీ చాలా యంగ్ మ్యాన్, అప్పుడు రాజకీయాలు అప్పుడే వచ్చింది. వెంటనే ఇవ్వటం అనేది అంత మెచ్యూర్డ్ గా ఉండదు, బాగుండదు. అప్పటికే కొంచెం తెలంగాణ వాదన ఉంది కదా, అప్పటికే టీఆర్ఎస్ ఉద్భవించింది. కూటమి, టీఆర్ఎస్ నాయకత్వంలో తెలుగుదేశం వీళ్ళంతా ఒక కూటమిగా ఏర్పడ్డారు, పెద్ద వాయిస్ ఉంది. ఇప్పుడు వెంటనే
ఆ, వారసత్వం కింద ఇచ్చేస్తే యంగ్ మ్యాన్ కి డీల్ చేయలేడేమో, కొంత ట్రైన్ చేద్దాం ఆయన్ని, ఆయన కేంద్ర మంత్రి ఇచ్చి కొంత కేంద్రంలో ఉప మంత్రి ఇచ్చి ఎంకరేజ్ చేసి తర్వాత పిసిసి ప్రెసిడెంట్ చేసి ఆయన్ని ఎంకరేజ్ చేద్దాం, ట్రైన్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళేమో ఆయన్ని తృణీకరించడం కాదు, జస్ట్ ట్రైన్ చేసి ఇద్దాం, వెంటనే ఇస్తే బాగుండదు అనేది వాళ్ళకున్న ఆలోచన. ఉమ్, అప్పటికి కొంతమంది ఎందుకు విహాన్ మంత్రిరావు గారు అలాంటి వాళ్ళు కొంతమంది వ్యతిరేకిస్తా ఉన్నారు. ఉమ్. ఆ సందర్భంలో మరి ఆ కాంట్రవర్సీలో జగన్మోహన్ రెడ్డి గారి ఇవ్వటానికి హైకమాండ్ కొంత వెనుకంజ వేసింది. సరే, ఆ రోజు కొంత ట్రైనింగ్ రోసయ్య అవసరం. గారిని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత నీ వల్లే నాకు ముఖ్యమంత్రి పదవి పోయింది, నువ్వు రాజీనామా చేయి, నన్ను ముఖ్యమంత్రి చేస్తారు అని రోసయ్య గారితో ఘాటుగా జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా రోసయ్య గారికి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది మీ దృష్టిలో ఉందా? అది నేను వింటా, రోసయ్య గారి ఇంటర్వ్యూలో నేను కూడా మీలాగా మీడియా ద్వారా వింటమే కానీ నేనేం దాన్ని వెరిఫై చేయలేదు. బట్ స్ట్రాంగ్ రూమర్ అయితే ఉంది, ఆ రూమర్ స్ట్రాంగ్ రూమర్ అయితే ఉంది. ఈజ్ క్రైవ్ అబౌట్ సీఎం అనేది ఉంది అప్పుడు, రూమర్ గా ఉంది కానీ నాకేం ప్రత్యక్షంగా తెలియదు. సరే, ఆ రోజు రోసయ్య గారితో ఆ మాట అన్నారా లేదా పక్కన పెడితే, సీఎం పదవి కోసం జగన్మోహన్ రెడ్డి గట్టిగా ట్రై చేశాడని మాత్రం వాస్తవం కదా, అంతవరకు ఓకేనా? నాకున్న అబ్జర్వేషన్ ఆయన ఆశించాడని నేను చెప్పగలుగుతాను. నేను ఆయన అడిగితే మేము సంతకాలు పెట్టామని చెప్పలేం కానీ బహుశా ఆయనకు కూడా కోరిక ఉందనేది జరుగుతున్న సీక్వెన్స్ అంతా బట్టి అర్థమవుతా ఉంది. ఆయనకు కూడా సీఎం కావాలని కోరిక స్ట్రాంగ్ గా డిజైర్ ఉందని అర్థమవుతా ఉంది. ఆ కంటిన్యూటీ ఆఫ్ డెవలప్మెంట్స్ లో ఈజ్ వెరీ ఇంట్రెస్ట్ గా ఉన్నాడు సీఎం కోసం అనేది అర్థమవుతా ఉంది. సార్, ఆ రోజు సంతకాల సేకరణలో కూడా మీరు, రఘువీరారెడ్డి, బట్టి విక్రమార్క మీరే కొద్దిగా ఎక్కువ లీడ్ రోల్ తీసుకున్నారు అనేది కూడా ఉంది, ఏమంటారు? అంటే అందరం ఒక్కళ్ళని కాదు, మన బొత్స సత్యనారాయణ గారు కూడా ఉన్నాడు, దాదాపు పెద్దలంతా ఉన్నారు, పార్టీ పెద్దలు సీనియర్స్ అంతా ఉన్నారు. మేము కూడా కొంచెం యాక్టివ్ రోల్ ఉంటే ఉండవచ్చు కానీ బట్ వాళ్ళ నాయకత్వంలో చేసాం. మాకు అంత సీనియారిటీ లేదు కాబట్టి వాళ్ళందరూ చెప్తేనే మేము చేసాం. ఇట్ ఈస్ ఉమ్మడి అందరి అభిప్రాయం. బట్ కొంత ఫ్యూ లీడర్స్ దాన్ని అపోజ్ చేశారు. ప్రత్యక్షంగా వి హనుమంతరావు గారు, కొంతమంది పెద్దలు దాన్ని అపోజ్ చేశారు. బట్ మేమైతే ఆ ఎమోషన్లో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఉంటే బాగుంటుంది అనేది మాకున్న అభిప్రాయం. పెద్దలంతా దాన్ని నాయకత్వం వహించారు, ఇక్కడ ఏం లేదు అక్కడ. సార్, ఒక చిరంజీవి గారి కామెంట్ కూడా ఇప్పుడు వైరల్గా మారింది సోషల్ మీడియాలో. ఆ రోజు జగన్ సీఎం చేయాలి కాబట్టి మీరు సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు చిరంజీవి దగ్గర కూడా వచ్చి అప్రోచ్ అయ్యారట. ఇది సందర్భం కాదు కదా అని చిరంజీవి గారు సీరియస్ అయ్యారట. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఆయన ఉన్నారు. అది మీకు కొంత ఐడియా ఉందా? చిరంజీవి గారు జగన్ కి సపోర్ట్ గానా? అంటే జగన్ ముఖ్యమంత్రి కావడానికి మీ సపోర్ట్ కూడా అవసరం, మీ ఎమ్మెల్యేల సపోర్ట్, మీ మద్దతు కావాలని చెప్పేసి అడిగారట. నాకైతే అది నా దృష్టికి రాలేదు. ఆయన అప్పటికే కాంగ్రెస్ తో చేరటానికి కొంచెం చర్చలు జరిపాడు. అప్పటికి రాజశేఖర్ గారు ఉండగానే కొంచెం చర్చలు జరిపారు, అవి ఇంకా ముగింపు రాలేదు. అప్పటికే ప్రారంభమయ్యేది. అప్పటికే ఆయన కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చాడు, కాంగ్రెస్ హైకమాండ్ తో టచ్ లోకి వచ్చాడు, ముఖ్యమంత్రి గారితో టచ్ లోకి వచ్చాడు. ఈ డెవలప్మెంట్ ఈ ఎమ్మెల్యేలకు సపోర్ట్ కావాలని నాకైతే ఐడియా లేదు. నేను దానికి నాకు తెలియదు, నా నోటీసులు లేదు. అయితే నేనైతే సార్ చెప్పండి. నేనైతే ఆ సీక్వెన్స్ లో, ఆ డెవలప్మెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతాడు అనుకున్న ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా కొంత టైం పట్టింది, కొన్ని నెలల. ఆ ఢిల్లీ వాళ్ళు పిలిపించటం, ఆ ఢిల్లీ వాళ్ళు ఆయన్ని మాట్లాడటం, ఇదంతా తర్వాత ఆయన్ని సాగర్ గెస్ట్ హౌస్ లో, ఆయన సాగర్ కాలనీలో హౌస్ ఉంది వాళ్ళ రాజశేఖర్ రెడ్డి గారి ఇల్లు. ఆ ఇంట్లో నేను కలిశాను. నేను చాలా మంది మంత్రులు, మన విశ్వరూప్ అని మంత్రి కూడా ఉన్నారు ఆ రోజు. నేను ప్రత్యేకంగా రూమ్ లోకి వెళ్ళి చెప్పాను. నేను ఆయన రూమ్ లోకి వెళ్ళి మనం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుదాం, భవిష్యత్తు తప్పకుండా మీకు అవకాశం ఉంటుంది, మీరు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవుతారు, మన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుదాం అని ఆయనతో అన్నాను నేను. అంటే అప్పటికి రూమర్స్ ఏంటంటే ఆయన ఏదో పార్టీ పెట్టబోతున్నాడని రూమర్స్ ఉన్నాయి. ఆ స్టాండ్ కరెక్ట్ కాదు అని అడ్వైజ్ చేయడానికి నేను వెళ్ళాను. నేను నాతో పాటు 2-3 మంత్రులు ఉన్నారు, అందరం కలిసి కూడా ఆ రోజు ఐ థింక్ విశ్వరూప్ కూడా ఉన్నట్టు నాకు గుర్తు, ఇంకొంతమంది ఉన్నట్టున్నారు, వాళ్ళంతా విన్నారో లేదో. నేనైతే చెప్పాను, నేను మనం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుదాం అంటే తప్పకుండా మీరే ముఖ్యమంత్రి అవుతారు, వెయిట్ చేద్దామని చెప్పాను నేను. ఆయన నవ్వాడు కానీ ఏం మాట్లాడలేదు.
బట్ మేము చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగితే బాగుండేది అనే అభిప్రాయంలో ఉన్నాం ఆ రోజు. ఓకే అందుకని ఆయన పార్టీ పెట్టినా మేము వెళ్ళలేదు. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక టైంలో ఒక రూమర్ క్రియేట్ చేయించారు. అంటే రాజశేఖర రెడ్డి గారిది మరణం కాదు, దాని వెనకాల కుట్ర కోణం ఉంది, సోనియా గాంధీ, రిలయన్స్, చంద్రబాబు కలిసి ఏదో చేశారు అని అంటాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అనుకోండి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అనుకోండి, ఆ రిలయన్స్ ఆస్తుల మీద ఒక విధ్వంసం క్రియేట్ చేయటం, ఆ ఎపిసోడ్ గురించి మీకున్న ఐడియా చెప్పరా? అది ఎట్లా వచ్చిందో సాక్షి పేపర్లోనో లేకపోతే ఏదైనా సాక్షికి సంబంధించిన మీడియాస్లోనో వచ్చింది. అది మొత్తానికి రాగానే ఆ న్యూస్ స్ప్రెడ్ అయింది. ఆ న్యూస్ మరి సాక్షి ఛానల్ కానీ సాక్షి పేపర్ కానీ నాకు ఖచ్చితంగా తెలియదు, మొత్తం ఆ సోర్స్ అది స్ప్రెడ్ అవగానే త్రూఅవుట్ ది స్టేట్ రాష్ట్రం అంతా కూడా రిలయన్స్ మాల్స్ మీద అటాక్ చేయడం జరిగింది. గుంటూరులో కూడా జరిగింది. మా గుంటూరులో కూడా కొంతమంది అప్పుడున్న కాంగ్రెస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు లాంటి వాళ్ళు ఆ గుంటూరులో కూడా దాడులు చేశారు. ఆ కేసులు కూడా జరిగి కేసులు కూడా బుక్ చేశారు. మరి ఆ కేసులు ఏమైనా నాకు తెలియదు కానీ చాలా మంది మరి రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టారు. అది అది జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆయనే చెప్పాడా లేదా నాకైతే ఐడియా లేదు. బట్ అంటే సోర్స్ అయితే వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటీసులో లేకుండా రాదు కదా సార్, అది చిన్న వార్త కాదు కదా. నాకైతే నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే సాక్షికి సంబంధించిన సోర్స్ నుంచి అది వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది, స్ప్రెడ్ అయింది. ఆ స్ప్రెడ్ అవటం వల్ల దాడులు జరిగాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారి అంగీకారం ఉందా అనేది నాకు సమాచారం లేదు. నేను ఐఎమ్ నాట్. అంటే మామూలుగా మాట్లాడుకుందాం, జనరల్ గా మాట్లాడుకుందాం. సాక్షిలో రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించి ఒక అనుమానం వచ్చింది అది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకుండా అయితే క్రియేట్ చేయరుగా. ఆ పేపర్ కి ఛానల్ కి అధినేత ఆయనే కదా సార్. మనం అది ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, మనం ఆ విధంగా ఆలోచించాలి కానీ బట్ నాకైతే డైరెక్ట్ గా ఆ సమాచారం లేదు. సరే, ఇంకోటి నాకు ఇంకో విషయం చెప్పండి. సరే, అది జరిగింది, మళ్ళీ అదే రిలయన్స్ సంస్థకు సంబంధించినటువంటి పరిమితత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజానికి తెలుగు రాజకీయాలతో ఆయనకి ఏం సంబంధం లేదు. ఆయనకి అసలు తెలుగు భాష కూడా వచ్చేలేదు, నాకు డౌట్. తెలుగు రాజకీయాలతో అయితే సంబంధం లేదు, రాజశేఖర రెడ్డి గారితో సంబంధం లేదు, వైసీపీతో సంబంధం లేదు, అసలు వైసీపీ పార్టీ సభ్యుడు కూడా కాదు. అయినా ఆయనకి ఇచ్చారు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే నాకున్న సమాచారం, ఇది నేనేం డైరెక్ట్ చూశానని చెప్పలేను. నేను నాకున్న సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి కార్పొరేట్స్తో మంచి సంబంధాలు ఉన్నాయి. వ్యాపార వర్గాలతో, టాప్ వ్యాపార వర్గాలతో, అదానీ, అంబానీలు, పెద్ద పెద్ద కార్పొరేట్స్తో ఆయన సంబంధాలు. ఎందుకంటే ఈయన కూడా అతి కొద్ది కాలంలో 2004 ముందు చాలా చిన్న మనిషి, 2000 పెద్ద కార్పొరేట్ సంస్థ. ఇక తర్వాత ఆయన ఆస్తులు ఎలా పెరిగినాయో మీ అందరికి తెలుసు. బహుశా ఈ పెద్ద పెద్ద కార్పొరేట్స్తో ఆయనకి సంబంధాలు పెరిగాయి. బహుశా నాకున్న పరిమళనత్వానికి ఇవ్వటంలో బీజేపీ హైకమాండ్ సలహా ఇచ్చింది అనేది కూడా అప్పుడు పేపర్లో కానీ పత్రికల్లో కానీ నేను చదివాను. మరి వాళ్ళు నీ ద్వారా అంటే ఒక సీటు ఫలానా ఆ సంస్థకి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి చేశారనేది రూమర్. నాకు ఖచ్చితంగా నేనే ఎవిడెన్స్ కాదు, బట్ ఆ రోజున్న మీడియా సమాచారం, పత్రిక సమాచార ద్వారా వచ్చింది.